ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు వందనములు తెలియజేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ ఎఫెసీ 6వ అధ్యాయం 10, 11, 12 వచనాలని మనం ముందుగా చదువుకుందాం. అందరు తీసారా? ఎఫెసీ 6, 10 నుంచి 12. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా, ఎంతవరకు మాకు సహాయకుడిగా ఉండి దయచూపుతూ వస్తున్నానికి స్తోత్రాలు. ప్రభా, కొన్ని నిమిషాలు వాక్య భాగాలు ధ్యానిస్తుండగా మీరు సహాయం దయచేయండి. మా అందరిలో ప్రతి వారికి నాయన ఆత్మకు మేలు కలిగించే దేవుడు మీరు. నాయన వీరికి రావాల్సినటువంటి లేఖన భాగాన్ని వీరికి పంచిపెట్టి నాయన మా జీవితాలను వాక్య వెలుగులో చూసుకోవటానికి, సరి చేసుకోవటానికి, సరిగా నడుచుకున్నట్లు తీర్మానం చేసుకోవటానికి మాకు సహాయం దయచేయమని కృప కలిగిన దేవా, మేము ఎంత జాగ్రత్తగా మెలకువగా ఉండాలో వాటిని గ్రహించడానికి మీ కృపను గ్రహించమని నన్ను కూడా మీ యొక్క సిలుసాన్ని మరుగుపరుచుకొని నేను ఏ మాటలు మాట్లాడాలో అయ్యే నుంచి నాకు సహాయం తెచ్చామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీ 5వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనంలో మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. శక్తిని బట్టి అంటే దేవుని యొక్క శక్తిని పొంది, దేవుని యొక్క శక్తిని కలిగి ఉండి మీరు బలవంతులుగా జీవించాలి. ఎందుకంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు. ఎందుకంట అపవాది తంత్రాలు కలిగి ఉన్నాడు, ప్లాన్స్ చేశారు. తంత్రాలంటే ప్లాన్లు. వాళ్ళు రకరకాల క్విక్ ప్లాన్ అంటే మామూలు ప్లాన్ కాదు, క్విక్ తోటి చెడ్డ ప్లాన్లు, హాని కలిగించేటువంటి, మనకి బాధ కలిగించి హాని కలిగించేటువంటి ప్లాన్లు వేశారు. ఆ ప్లాన్లు వేస్తాడు కాబట్టి వాడిని ఎదిరించాలంటే మీ శక్తి చాలదు, మీ జ్ఞానం చాలు, లేకపోతే మీకున్నటువంటి సామర్థ్యం చాలు. కనుక మీరు చేయాల్సింది ఏంటంటే దేవుడి శక్తిని పొందుకొని ఎదిరించాలి. దేవుడి శక్తితోనే అది సాధ్యమవుతుంది. అందుకని మీరు చేయాల్సిన పని ఏంటి? దేవుడి శక్తి మనకి ఎలా వస్తుంది? దాని జాగ్రత్తలు ఎక్కడున్నాయి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. ఎందుకంటే మనం పోరాడున్నది శరీరులతో కాదు. అంటే కింద ఫుట్నోట్స్లో ఏముంది? మూల భాషలో రక్త మాంసాలు ఉన్నవాడితో కాదని. శరీరంతో కాదంటే రక్త మాంసాలతో ఉన్నతో కాదు. రక్త మాంసాలతో ఉన్నతో పోరాడితే వాడి బలం ఏందో, వాడి బలం మనకు అన్నీ అర్థమవుతాయి. మనం వాడిని ఎట్లా జయించాలి, వాడికి ఎంత బలం ఉంది, మనం వాడిని జయించాలంటే మనకి ఎంత బలం కావాలని మనకు అర్థమవుతుంది. వీడు అలాంటిది కాదు ఇక్కడ. కనుక వాళ్ళ బలాన్ని, కనబడినటువంటి శక్తిని మనం ఎదుర్కోవాలి. కనబడినటువంటి తంత్రములను మనం ఎదుర్కోవాలి. కాబట్టి మీరు పోరాడిన శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. ఇన్ని ఎందుకు? సాతానుడికి ప్రధానులు ఎందుకు, లోకాధికారులు ఎందుకు, లేకపోతే దురాత్మల సమూహం ఎందుకు? పైన ఆకాశ మండలంలో ఇన్ని బ్యాచ్లు అవసరం వాటికి అంటే అవసరమే. ఎందుకంటే సాతానుడు కూడా ఒక సృష్టింపబడినటువంటి వాడు, దేవుని చేత సృష్టింపబడినటువంటి వాడు. లిమిటెడ్ క్యాపబిలిటీసే ఉంటాయి, అంటే లిమిటెడ్ సామర్థ్యాలే ఉంటాయి. వాడు దేవుడిలాగా అన్ని చోట్ల ఉండటానికి లేదు. దేవుడిలాగా అన్ని చోట్ల ఉండగలిగినోడు కాదు, ఒక చోటను మాత్రమే ఉంటాడు. కనుక వాడి మనుషులుగా, వాడి బ్యాచ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడక్కడ నియమించుకున్నాడు లోకంలో. ఈ లోకాన్ని ఆక్యుపై చేసుకొని ఆకాశ మండలంలో పైన, ఈ ఆకాశ మండలం అంటే ఆ ఎయిర్ లైన్ అంతా ఉంటుంది కదా పైన. ఫస్ట్ మనకేముంది? పైన చివర్లో పరలోకం కనపడుతుంది, కానీ దాని కింద ఏముంటుంది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంటుంది. దాని కింద ఏముంటుంది? మేఘం ఉంటుంది అన్నమాట. దాని కింద ఆకాశ మండలం. దాని కింద చూసుకుంటే ఇక్కడ బ్యాచ్ ఉంటుంది అన్నమాట, సాతాను సమూహం బ్యాచ్. ఈ దురాత్మలన్నీ ఆడ ఉంటాయి అన్నమాట. వాళ్ళ మీటింగ్లు ఆడ జరుగుతాయి. సాతానుడు సమావేశపరిచేది మీటింగ్లు ఆడ జరుగుతూ ఉంటాయి. వాడు ఒక్కొక్క ఏరియాలో కొంతమంది అధికారులు పెట్టుకోవచ్చు వాడు ఏజెంట్గా, కొంతమంది ప్రధానులు రాజులను పెట్టుకోవచ్చు, నియంత్రణలు పెట్టుకోవచ్చు, కొంతమందిని దూతలను పెట్టవచ్చు. చిన్న దూతలు అతనితో కలిసి ఉన్నారు కదా, సాతానుతో కలిసి పడిపోయిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ బ్యాచ్ని అక్కడక్కడ పెట్టవచ్చు అవసరాన్ని బట్టి. దురాత్మల సమూహం, ఈ దురాత్మలే దయ్యాలు. ఏంటి అయ్యి? దయ్యాలైనట్టుగా ఉంటుంది చూసారు, మనుషులుగా దయ్యాలు. మనుషులు ఎవరు కూడా చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు కాదు, దురాత్మలే. చచ్చిపోయిన వాళ్ళు పేర్లు పెట్టుకొని వస్తాయి అన్నమాట. అంతేగాని నిజంగా మనుషులు చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు ఎవరు రారు. ప్రసంగి గ్రంథంలో చెప్పబడుతుంది, తన భూమి కింద, సూర్యుని కింద ఎవరికైతే ఇంకా చనిపోయి ఉంటారో వాళ్ళకి స్థానం లేదు, వాళ్ళు మరలా రావటానికి లేదు. వాళ్ళ ఆత్మలన్నీ ఒక చోట దాచిపెట్టబడి ఉంటాయి ప్రభు యొక్క రెండో రాకడ వరకు. కనుక వాళ్ళు రారు, చనిపోయిన వాళ్ళు రారు మరలా కిందకి. అయితే ప్రజల యొక్క బలహీనతల్ని ఆధారం చేసుకొని ప్రజలను మోసగించడానికి ఈ అబద్ధాలుడైనటువంటి సాతానుడు ఏం చేస్తాడు? వాళ్ళ పేర్లు పెట్టుకొని జనాలను నమ్మించి మోసం చేస్తూ ఉంటాడు. సాతానుడు ఎవరు? అబద్ధానికి జనకుడు. యోహాను సువార్తలో వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు 8 అధ్యాయాలు చూస్తాం. కనుక వీడు అబద్ధంతోనే మానవాళి మొత్తాన్ని ఒక్క అబద్ధంతో పాపంలో ముంచేశాడు అనమాట. ఆది కాండంలో మొదటిగా మనం చూస్తే ఆదాము వల్ల ఏం చేస్తాడు? ఒక్క అబద్ధం చెప్పి పోల్తా కొట్టిస్తాడు. ఏమంటాడు? ఇదిగో మీరు తిను దినమున, ఈ పండు తిను దినమున నిజంగా మీరు చావనే చావు. అబద్ధం నిజం చెప్పినట్టు ఉంటుంది, అబద్ధం చెప్పాడు. ఏమని? భౌతికంగా మీరు ఇప్పుడేం కాదు, చచ్చిపోరు, ఎమ్మటినే ఏం చచ్చిపోరు అన్నట్టు చూస్తున్నాడు. కానీ ఆ చావటం అనేది, మరణం అనేది దేవునితోటి ఎడబాటు. భౌతికమైనటువంటి శరీరాలకి మరణం, రెండు వస్తాయి అన్నమాట. చావటం గురించి, మరణం గురించి అక్కడ. అది వాడు నిజం కాదని అబద్ధంగా చెబుతున్నాడు. దేవుడు మీరు చెప్పాడు కదా, దేవుడు ఏం చెప్పాడు? నిశ్చయముగా మీరు ఈ పండు దినమున నిశ్చయంగా మీరు చస్తారంటాడు. కానీ దాన్ని ఏం చేశాడు సాతానుడు? తిరగేసి వాళ్ళకు ఉన్నటువంటి దురాశను లేపి అబద్ధం చెప్పి మానవాళిని, ఈ రోజున మానవ జాతిని దేనిలో ముంచాడు? పాపంలో ముంచాడు. ఒక్క అబద్ధం. అందుకని వాడు అబద్ధాల క్రియేటర్ అన్నమాట. మానవాళిని పాపంలో ముంచి ఈ రోజున ఆడుకున్నటువంటి అబద్ధాలతో జరిగిస్తున్నాడు. ఒక్క అబద్ధం చేయటం ద్వారా ఏం జరిగింది చెప్పండి? ఆదాము వాళ్ళు ఏమయ్యారు? అవిధేయులయ్యారు. విధేయతను చూపకుండా దే బికేమ్ చిల్డ్రన్ ఆఫ్ డిజోబీడియన్స్. అబద్ధాలు. ఈరోజు కూడా వాడు అబద్ధాలు చెప్పి జనాలు ఏం చేస్తున్నాడు? గుంపులు ఉన్న జనాల్ని మోసం చేస్తా అవిధేయులుగా చేస్తున్నాడు. దేవునికి అవిధేయులుగా చేస్తాడు. నిజంగా ఉన్న దేవుడి వైపు తిరగకుండా అబద్ధాలైనటువంటి వాటిని కల్పించాడు. అబద్ధం మాటలు చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి రకరకాల అబద్ధాన్ని ప్రచారం చేస్తూ వచ్చాడు జనాల్లో. ఆయన దైవత్వాన్ని గురించి అబద్ధాలు చేయడం చేశాడు.
మనుషుల్ని అబద్ధాల వైపు నడిపించాడు, అవునా కాదా? అనేక రకమైనటువంటి ఫాల్స్ గాడ్స్ని సృష్టించి ఇది నిజంగా మీరు కావాలనుకున్న ఇదే అనే అబద్ధాన్ని క్రియేట్ చేస్తూ వచ్చాడు. సో అబద్ధం వాళ్ళ అబద్ధాలతోటే జనాల్ని మోసం చేస్తూ ప్రజల్ని చిల్డ్రన్ ఆఫ్ డిజోబీడియంట్గా చేస్తున్నాడు. అంటే అవిధేయునికి పిల్లలైనట్టు చేస్తున్నాడు. వీళ్ళంటే అవిధేయుని పిల్లలు అంతే, దేవునికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళని ఎక్కడ ముంచుతున్నాడు అంటే వాళ్ళని దేని కంట్రోల్లో ఉంచారు? అవిశ్వాసుల్ని దేవుడు ఆ సాతానుడు దేని కంట్రోల్లో ఉంచాడంటే మొట్టమొదటి లోకం, ప్రపంచం యొక్క కంట్రోల్లో, ప్రపంచ ధర్మాలు, పద్ధతులు. వీడేం చేస్తే నేను అది చేయాలి, వీడేం చేస్తే అది చేయాలి, వాళ్ళు ఏం పాటిస్తే అది చేయాలి, ఇదే మంచి, ఇదే బాగుంది, ఇదే రైట్, ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకునేటట్లు చేశాడు. దాని యొక్క కంట్రోల్లో ఉంచాడు. రెండోది ఏంటి? ఫ్లెష్ అంటే ఫాలెన్ నేచర్ అంటే ఏంటి? పడిపోయినటువంటి స్వభావం ఏంటి? అబద్ధపు జీవితం, దురాశలను ప్రేమించే జీవితం, చెడ్డమైనటువంటి వాటన్నిటిని ఆశ్రయించి మనసు చొప్పున మనసు కోరికలు శరీర కోరికల చొప్పున నడుచుకోవటం. ఇది ఫాలెన్ నేచర్, ఇది శరీరంలో ఉంచాడు అనమాట. దీని ప్రకారం కంట్రోల్ చేస్తున్నాడు వాడు. వీటి ప్రకారంగా కంట్రోల్ చేసి నిజ దేవుడు వైపు తిరగకుండా దూరం చేస్తున్నాడు దేవుడు. మూడోది ఏంటి? డెవిల్, వాడే దయ్యం. వాడే ఏం చేస్తున్నాడు? రకరకాల కుతంత్రాలను ప్లాన్ చేసి మనుషుల్ని, ఈవెన్ బిలీవర్స్ని సైతం రెచ్చగొడుతూ బిలీవర్స్ని సైతం వాడు ఆడుకునే దేవునికి దూరం చేసి పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. సాతాను యొక్క కుతంత్రాలు మనం ఎరగాలంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ని ఎక్కడ చూడొచ్చు అంటే యోబుని చూడొచ్చు అన్నమాట. యోబుని పాడు చేయాలి. యోబుని చూసి ఓరపట్టలేకపోయాడు సాతాను, యోబుని చూసి ఓర్చుకోలేకపోయాడు. యోబు గురించినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఆయన యథార్థవంతుడు, అలాంటి నీతిమంతుడు మరి భూమి మీద ఎక్కడో కూడా కనబట్టలేదు అక్కడ. అంతటి వాడిని, దేవునికి భయపడి జాగ్రత్తగా జీవించేటువంటి యోబుని ప్లాన్ చేశాడు సాతానుడు. ఎట్టయినా సరే ఇలాంటి వాడి చేత దేవుడిని దూషించేలా చేయాలి, ఎట్టయినా సరే ఎడబాటు కలగజేసి దేవుడు అంటే నో అని చెప్పేటట్టు చేయాలి. ఇదంతా అబద్ధం అని చెప్పాలనుకున్నాడు అన్నమాట. అందుకని దేవుడి దగ్గర పోయి పన్నాగంతో మైండ్లో ఒక చెడ్డ ప్లాన్ పెట్టుకొని దేవుడి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకున్నాడు. ఎవరినేమన్నా వాడుకున్నారు? యోబుని పాడు చేయటానికి ఏమేం చేశాడు? మనుషుల్ని వాడుకున్నాడు. తన అన్నింటినీ పాడు చేశాడు. కుటుంబాన్ని పాడు చేశాడా? పిల్లల్ని చంపేశాడు. భార్యను వ్యతిరేకంగా ప్రవర్తన చేశాడు, అవునా? మరి ఫ్రెండ్స్ని వ్యతిరేకంగా మాట్లాడేటట్టు చేశారు ఫ్రెండ్స్ని. ఇంకా చూస్తే ఆస్తి మొత్తాన్ని కొలాప్స్ చేశాడు, సంపద మొత్తాన్ని కొలాప్స్ చేశాడు, అవునా? తన శరీరాన్ని కూడా పాడు చేయటానికి కూడా వెనుకాడు. ఏ లెవెల్లో పాడు చేయాలో, ఏ లెవెల్లో నాశనం చేయాలో ఆ లెవెల్లో అన్నిటికీ పూనుకుంటాడు వాడి ప్లాన్, కుతంత్రాలు అన్నమాట. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం కొన్ని మాటలు చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 2, 3 వచనాలు చూస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించి చూడండి. మీరు వాటిని చేయొచ్చు, ఆ నుంచి గమనించండి. ఏంటి చేయొచ్చు? వాటిని అంటే ఏటిని చేయొచ్చు? మీరు వాటిని చేయొచ్చు. ఏటిని చేయొచ్చు? అపరాధములు పాపములు చేస్తున్నారు. ఇప్పుడు నా వైపే చూడాలి, వాక్యంకెళ్ళి చూడాలి. నేను సాతాను గురించి ప్రస్తావించి మాట్లాడుతున్నాను. మిమ్మల్ని వాడు బాగా డైవర్ట్ చేయడానికే ప్లాన్ చేస్తాడు, ఈ వాక్యం కూడా చేస్తాడు. ఇది నా కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వాడికి ఇష్టం ఉండదు, వాడి గురించి చూస్తున్నాను కదా ఇప్పుడు. అందుకని మీ మైండ్ డైవర్ట్ చేస్తాడు. పిల్లలకి వెళ్ళి చూడొద్దు, అటు ఇటు చూడొద్దు, నాకెళ్ళి చూడాలి. జాగ్రత్తగానండి. సాతాను యొక్క స్వతంత్రాలు మనం ఏం చేస్తాడో మనకు అర్థమవుతాం. ఓకేనా? రైట్.
మీరు వాటిని చేయుచు. ఎఫెసీ 2:2 చదువుతున్నాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి. ఇక్కడ ఆగుదాం. లోకంలో క్రీస్తు ప్రభువుని నమ్మకోకుండా అవిశ్వాసులుగా జీవిస్తున్న వాళ్ళని ఇప్పుడు ఎవరు ప్రేరేపిస్తున్నారు? వాళ్ళని అవిధేయులుగా ఉండటానికి సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. వాడు వాయుమండల అధిపతి, పైనంతా కూడా ఆక్యుపై చేసుకొని నా గ్రిప్పులో ఉంచుకుంటాను అనుకుంటున్నాడు అనమాట. వాయుమండల అధిపతి కింద లోకంలో ఉన్నటువంటి మనుషుల మనసుల్ని క్యాప్చర్ చేసి ఆ మనుషుల్ని తనకి ఇష్టమైనటువంటి వాటికి వెళ్ళి మలుపుకోవటానికి చేస్తూ ఉన్నాడు. ఎవడికి ఏది ఆశో గుర్తుపెట్టుకోండి, నేను బాగా చెప్పే మాటలు. ఈ భూమి మీద ఎవడికి ఏది ఆశో, ఎవడికి ఏది సెంటిమెంటో, ఎవడు దేన్ని నమ్ముతాడో అయే చూపించుకుంటా, వాటినే మనసులోకి తెస్తా, అటువైపే ప్రేరేపిస్తా, అటువైపే నడుపుతా, చుట్టూ కనిపిస్తా చేపిస్తా ఉన్నాడు అన్నమాట. అది చూడంగానే మనం అంతే, మన ఫాలన్ నేచర్ మనలో ఉంది, పడిపోయిన స్వభావం మనలో ఉంది. ఈ స్వభావంతో ఆటోమేటిక్గా ఆ దురాశలోకి వెళ్ళిపోతాం. మన కన్ను ఏది ఆశించిందో అది కనపడినప్పుడు అలా వెళ్ళిపోతాం. మన మనసు ఏం కోరుకుంటుందో అది కనపడినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. మన యొక్క మైండ్లో, మన శరీరంలో ఏవైతే ఉన్నాయో వాటినే చూపించి అటువైపే నడిపిస్తాడు. మన అబద్ధాన్ని నమ్మితే అబద్ధాలను నమ్మేవాళ్ళంగా ఉంటే అసత్యం వైపే నడిపిస్తాడు. మనకి ఏది బలహీనతలో వాటి వైపే సాతానుడు నడిపిస్తాడు. సాతానుడు మన పట్ల ప్రత్యేకమైనటువంటి ప్లాన్ కలిగి ఉన్నాడు. మ్యాక్రో లెవెల్ ప్లాన్ కాదు, మైక్రో లెవెల్ ప్లాన్ ఉన్నాడు. మైక్రో లెవెల్ ప్లాన్ మనం చాలా దృష్టించగానే మనల్ని ప్రేరేపించేది భూమి మీద ప్రేరేపించేది, ఈవెన్ బిలీవర్స్ ఉన్నాడు, విశ్వాసం, దేవుడు నమ్ముకున్నాడు కూడా ప్రేరేపించేది ఎవరు? అపవాది, సాతానుడు. తెలుసా? నాకు చెప్పండి, ఇప్పుడు ఇంట్లో విశ్వాసులైనటువంటి వాళ్ళ ఇంట్లో కూడా ఇంట్లో ఎందుకు సమస్యలు ఉన్నాయో చెప్పండి. పిల్లల ద్వారా ఎందుకు సమస్యలు వస్తున్నాయి చెప్పండి. అవిధేయత, తిరుగుబాటు ధోరణి ఎందుకు కలుగుతుంది పిల్లల్లో, భార్యలో, భర్తల్లో, లేకపోతే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఎందుకు కలుగుతుంది? ఎందుకు పోరాటం జరుగుతుంది? ఎందుకు శాంతి సమాధానం లేదు? ఇదిగో కుటుంబాల్లో ఎక్కడ అవకాశం ఉందో వాడు వాళ్ళని పిల్లల్ని ప్రేరేపిస్తాడు, భార్యను ప్రేరేపిస్తాడు, భర్తను ప్రేరేపిస్తాడు, మనకి ఇన్లాస్ ఉంటే ఇన్లాస్ని ప్రేరేపిస్తాడు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రేరేపించి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేట్లు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేటట్లు చేస్తాడు. వాడి యొక్క సంతోషం ఏందో తెలుసా? సపోజ్ తల్లిదండ్రులకి పిల్లల సమస్య అనుకోండి. ఎలాగా పిల్లలు కొంచెం అటు ఇటుగా ప్రవర్తించేవాళ్ళే అనుకోండి, వాళ్ళని రేపుతాడు. వాళ్ళని రేపినప్పుడు ఈ విశ్వాసమైన తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటుంది? చిరాకు వేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బాధ వస్తుంది. అలా బాధపడతా నువ్వు అలా ఇలా అరుస్తూ ఉంటుంటే, ఇదిగో ఇందుకోసం నేను ప్లాన్ చేశాను, నువ్వు ఇలా అరవాలనే, నువ్వు ఎలా ఫ్రస్ట్రేషన్ గురవ్వాలనే, ఇలా నువ్వు అవ్వాలనే నేను ప్లాన్ చేశానని చెప్పేసి వాళ్ళ పక్క నుండి నవ్వుతూ ఉంటాడు. తెలుసా సాతానుడు ఎంత క్లీన్గా ప్లాన్ చేస్తాడో? మనల్ని డిప్రెషన్లోకి తీసుకుపోయి నవ్వాలని చూస్తూ ఉంటాడు. మనకి కోపం రేపించి మనం ఆ కోపంలో ఎట్టబడితే ప్రవర్తిస్తుంటే అది చూసి నవ్వాలనిపిస్తూ ఉంటాడు. అది చూసినా ఉంటాడు. కుటుంబంలో ఆ రకరకాల తంత్రాలని అందుకని వాడు కన్నింగ్ ప్లాన్స్, వాడికి జాలి దయ ఏమి ఉండదు. వాడి గురిల్లో ఒక్కటే, దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలను, తన స్వరూపంలో సృష్టించుకున్నటువంటి ఈ ప్రజలని దేవుడు కాకుండా చేయాలి, దూరం చేయాలి, దూరపరచాలి. వాళ్ళు ఏడుస్తుంటే, దేవుని సృష్టి అల్లాడుతుంటే, దేవుని యొక్క మనుషులు బాధపడుతూ ఉంటుంటే, ఇష్టంగా చేసుకున్నటువంటి మనుషులు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటుంటే వాడు చూసి సంతోషిస్తాడు. వాడి పని అదే. ఎందుకని? వాడి పగ మన మీద కాదు కానీ దేవుడి మీద. వాడి పగ ఎవరి మీద? దేవుడి మీద. దేవుడిని డైరెక్ట్గా ఎదుర్కోలేడు, వీడు లిమిటెడ్ బీయింగ్, దేవుడిని ఎదుర్కోలేడు. కాబట్టి దేవునికి ఎవరిష్టమో వాళ్ళని డిస్టర్బ్ చేసి, వాళ్ళని ఇబ్బందులు పెట్టి, వాళ్ళకి రకరకాల సమస్యలు పెట్టి నవ్వుతా దేవుడి మీద పగ తీర్చుకునేవాడిగా, పైశాచిక ఆనందం పొందేవాడిగా ఉంటాడు సాతానుడు. ఇలాంటివి జరుగుతూ ఉంటారు. తెలుసా మీకు?
మనుషులకు ఎందుకు రకరకాలైనటువంటి దురభ్యాసాలు, చెడు అలవాట్లు ఉంటాయి. సాతానుడు ప్రేరేపించి ఆ మనిషిని దేవునికి ఎదురుగా, ఇదిగో చూడు నీ సృష్టి నేను ఏం చేస్తున్నానో అని ఆహా నవ్వుతారు. మనిషి యొక్క విలన్ ఎవడో తెలుసా? సాతాను. మనిషి యొక్క విలన్ సాతాను. మన యొక్క బలహీనతలను రేపుకుంటాడు, మన బలహీనతలు మనలో దురాశలు వాడుకుంటాడు. లోకంలో రకరకాల ప్రయత్నాలు అయిపోయేటట్టు చేసి లోకముడు పోయేటట్టు చేస్తాడు. ఈ లోకంలో అవిధైన వారిని, ప్రతి మనిషిని అవిధేయతలోనికి నడిపించేది, ప్రేరేపించేది ఎవరంటే సాతాను. గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున వాడి చేతిలో నిస్సహాయులుగా మిగిలిపోయేటువంటి వారుగా, ఇంకేమీ చేయలేటువంటి వారుగా, ఇక వాడు చెప్పిందే చేసేటట్లుగా తయారు చేసుకుంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. సపోజ్ ఇక్కడ బహుశా తక్కువ ఉందేమో, పల్లెటూరులో తంత్రాలు గడుచుకుంటూ ఉంటారు. జ్వరం వచ్చినా బాగలేకపోయినా తంత్రాలు గడుచుకుంటారు. అవునా కాదా? అక్కడ భూత వైద్యం చేసేవాళ్ళు ఉంటారు. భూత వైద్యం చేసే అంటాడు, వాడికి ఏదన్నా ఒక వస్తువు కనపడకపోతే, లేదా గేదె కనపడలేదు, గోడు కనపడలేదు, పోయిందంటే వెంటనే భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ నిమ్మకాయ మీద, కోడిగుడ్డు మీద ఎవరు తీశారో చెప్పమని కనుక్కుంటా ఉంటారు. వాళ్ళు చెబుతారు, నిజంగానే చెబుతారు. తెలుసా? నిజంగానే చెబుతారు. ఎందుకు చెబుతారు తెలుసా? మనుషుల్ని మాయలో పెట్టడానికి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు దయ్యాలు, అదంతా దయ్యాల యొక్క పని కదా. భూత వైద్యుడు పెద్ద దయ్యంగా ఉంటాడనమాట. ఆడ ఆ సమూహంతో ఉంటాడు, ఆ సాతాను సమూహంతో లింక్ అయి ఉంటాడు ఆ భూత వైద్యుడు. ఈ చిన్న దయ్యం ఏమంటుందంటే, ఏ దయ్యం? ఇప్పుడు ఒక చిన్న దయ్యం ఒకడికి జ్వరాన్ని కలిగించింది. జ్వరమో ఏదో ఒక నొప్పో ఏదో వచ్చింది. ఈ చిన్న దయ్యం పెద్ద దయ్యం అంటే, ఇదిగో మరి నేను వీడికి జ్వరం కలిగించా, ఇప్పుడు వాడు సెంటిమెంట్ ఏంది? జ్వరం పోవాలంటే నీ దగ్గరికి వస్తాడు, తాయెత్తు కట్టుకొని ఏంటి నీ దగ్గరికి వచ్చి నీకు లోపడతాడు కదా, నేను ఇది రెడీ చేస్తున్నా, నీకు నువ్వు సంగతులు చూసుకో అని పంపిస్తాను అన్నమాట. ఈ చిన్న దయ్యంవాడు జ్వరాన్ని కలిగించాలి, వీడేం చేస్తాడు? ఈ సెంటిమెంట్ ఉన్నాడు, వీడు పోయి భూత వైద్యుడి దగ్గరికి పోయి అక్కడికి వెళ్ళి ఇట్లా అని పూజ చేసుకొని పెద్ద దయ్యం చేతిలో పడతాడు. పోయి చిన్న దయ్యంవాడు కాస్త పెద్ద దయ్యం చేతిలో పడతాడు. వాడేం చేస్తాడు? ఒక తాయెత్తు కడతాడు. తాయెత్తు కట్టగా పోయింది, నిజంగానే జ్వరం పోయింది. ఎందుకంటే అవి క్షుద్ర శక్తులు. ఆ శక్తులు, కొన్ని శక్తులు దురాత్మల శక్తుల సమూహాల్లో ఉంటాయి, అన్ని దయాల శక్తులు. వాడేం చేస్తాడు? పెద్ద దేవుడు తాయెత్తు కట్టుకున్నాడుగా. ఇప్పుడు వాడు మనసు అంతా దేని మీద ఉంటుంది? వాడు నమ్మకం అంతా దేని మీద ఉంటుంది? దాని మీదే ఉంటుంది. వాడే దేవుడిక. మరలా 4 నెలల తర్వాత అది పోయి ఇంకో నొప్పి వచ్చినప్పుడు మరలా ఇడిపోతాడు, మళ్ళీ ఇంకో తాయెత్తు కట్టుకుంటాడు. మళ్ళా వస్తుంది ఇంకోటి, తర్వాత అది పోయింది, ఇంకోటి పెడతాడు వాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు. ఎవరికి దాసులైపోతున్నాడు? ఇది దయ్యాల ఆట. మనిషి జీవితాల్లో దయ్యాల ఆట. మనకు తెలియదు, మనకు కనపడినటువంటి శక్తులు మన చుట్టూ ఉంటాయి, దురాత్మ శక్తులు ఉంటాయి, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. వాడు ఎంత మోసగాడు, ఎంత మోసం చేస్తాడంటే మనల్ని దేవుని దగ్గరకు పోనీయకుండా చేస్తూ ఉంటాడు. మీ కుటుంబంలో విశ్వాసులైనటువంటి వాళ్ళు కూడా సరిగా ప్రార్థన చేసుకొని ఇస్తాడా? శాంతి సమాధానం ఎక్కడొక్కడ లేపి ఏదో ఒక తగుని క్రియేట్ చేసి ఇబ్బంది పెడతా ఉంటాడు. వాక్యం చదువుకునేది చేస్తాడా? ఏదో ఒక డిస్టర్బెన్స్ పెడతాడు. ప్రశాంతంగా ఉండనిచ్చేది చేస్తాడా? చేయలేడు. అన్నీ కూడా వాడి ప్రభావాలు. కనుక దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీరు పోరాడినది శరీరంతో కాదు. వాక్యం చెప్తుంది శరీరంతో కాదు, కనబడే వాడితో పోరాడితే వాడు బలమైనది తెలిసింది, మనం కొంచెం ఎక్కిపోవచ్చు, వాడు పడగొట్టవచ్చు. పోరాడేది శరీరంతో కాదు, కనబడినటువంటి దురాత్మ శక్తుల సమూహాలతో పోరాడుతున్నారు మీరు. కాబట్టి ఎదుర్కోవాలంటే మన బలం చాలదు, మన శక్తి చాలదు, మన తెలివితేటలు చాలు. ఎందుకంటే సాతాను మనకంటే తెలియగలడు, మనకంటే శక్తిమంతుడు, మనకంటే ప్లాన్లు కలిగినాడు. కనుక మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయిస్తేనే వాడి నుంచి విడుదల. మనకున్నవన్నిట్లో నుంచి విడుదల కలగాలంటే ఒక్క దేవుడి దగ్గరికి వస్తేనే, దేవుని నామంలో మనం ప్రార్థన చేస్తే, దేవుడి నామంలో మనం మాటలు వింటూ ఉంటుంటేనే వాటి నుంచి విడుదల కలుగుతుంది.
వీటన్నిటిని ఎదుర్కోవాలంటే దేవుడి బలం ఎక్కడ ఉందంట? మనకి కొన్ని బలాలు ఇచ్చాడు. అందులో దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటున్నాడు. దేవుడిచ్చే సర్వాంగ, ఆ సర్వాంగ కవచం అంటే పైన నెత్తి నుంచి పాదాల వరకు కప్పుకునేటువంటి కవచాలు, గాడ్లు మనకి దేవుడు ఇచ్చాడు. వాటిని ధరించుకోవాలి. ధరించుకోకపోతే ఏం జరిగిందో తెలుసా? మనుషుల్ని ఏం చేయాలని సాతాను గురి పెట్టుకున్నాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోహాను సువార్త 10:10 చదవండి. మనుషుల యొక్క వాడు సాతానుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడు చూడండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకొచ్చును గాని చాలా దొంగ మనుషుల జీవితాల్లోనికి. ఈ గొర్రెలను దొంగిలించే దొంగ సాతానుడు ఎందుకు వస్తున్నాడు? దొంగిలించడానికి, మనల్ని దొంగిలించడానికి. దేవుని స్వాస్థ్యమైన మనల్ని దొంగిలిస్తాడు. విశ్వాసం నుంచి దొంగిలిస్తాడు, నమ్మకం నుంచి దొంగిలిస్తాడు, అనేకమైన ప్రలోభాలు మనసులో పెట్టి దొంగిలిస్తాడు, మన జీవితాలు దొంగిలిస్తాడు. అనేకమైనటువంటి విషయాలకు మనల్ని లోన్ చేసి, బానిసలు చేసి దొంగిలిస్తాడు. మనం హత్య చేస్తాడు. ఏం హత్య చేస్తాడు? వాడు మన క్యారెక్టర్ని హత్య చేసేస్తాడు. మన మనసులో దేవుని గురించిన తపన హత్య చేసేస్తాడు. దేవుడి వైపు ఉన్నటువంటి తృష్టిని హత్య చేసేస్తాడు. ఎందుకు? 4-5 తప్పులు చేపించి దేవుని వైపు తిరగకుండా వాటికే అతుక్కునేటట్టు అపరాధ భావంతో ఉంచడు. మనలాగా ఉంచడు. దేవుడు అనే ఊసే లేకుండా జీవితాల్లో మేము పాపానికే దాసులం, పాపులమే అన్నట్టుగా చేస్తూ ఉంటాం. అవునా? ఇది మన జీవితాల్లో వాడు పెట్టుకున్నటువంటి లక్ష్యం. దొంగతనం చేస్తాడు, మనల్ని దొంగిలిస్తాడు, హత్య చేస్తాడు మనల్ని. తర్వాత ఏం చేస్తాడు? చివరికి నాశనం చేస్తాడు. వాడి అంతిమ లక్ష్యం ఏంటి? నాశనం చేయడం, మనం నాశనం చేయడం. అందుకని నేను చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ దేవుని నమ్ముకొని ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుని విశ్వాసం నుంచి ఆయన బిడ్డలుగా జీవిస్తున్న ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ వాడి యొక్క గురి మాత్రం అందరి పట్ల ఉన్న గురి ఏంటంటే మనల్ని నాశనం చేయాలనే. దేవుని యొక్క తపన ఏంటంటే, దేవుని యొక్క మనసు ఏంటంటే మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని తనతో నిత్యము తన దగ్గర ఉంచుకొని మనల్ని కాపాడాలని. వాడు పొద్దునే ఒక వాక్యం చదివి వినిపించాను ఇంట్లో. లూకాసు వార్త చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం చూడండి. 27వ వచనం. ఆయన యేసుక్రీస్తు రాజు చెప్తున్నారు, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. అవును, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. మనిషికి తన పాప జీవితం నుండి, బానిసగా పట్టబడిన జీవితం నుంచి బయటికి రావటం అసాధ్యం. సాతాను చేతుల నుంచి అసాధ్యం బయటికి రావటం, కానీ దేవునికి సాధ్యం. పేతురు అంటాడు తన వాళ్ళ గురించి, ఆయన వెంబడిన వాళ్ళ గురించి, పేతురు, ఇదిగో మేము మా కలిగినాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించింది మనగా. ఆయన మళ్ళీ యేసయ్య ఉన్నాడు, దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైన విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవం పొందకూడదు నిశ్చయంగా మీతో చెప్తున్నాను. చూడండి, ఈ రోజున నేను ఇచ్చేటువంటి ఒక దేవుని పేరట అభయం ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు, దేన్నైనా వదిలిపెట్టుకొని, దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి అడ్డొచ్చేదాన్ని, మన జీవితాల్లో దేన్నైనా వదిలిపెట్టుకొని దేవుణ్ణి ఆశ్రయించి దేవుని విశ్వాసించే వాళ్ళకి ఇహమందు చాలా రెట్లు. ఏదో దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకమే కాదు మనకుంది, పరమందు నిత్య జీవం ఉంది, అది గ్యారంటీ. కానీ ఇహమందు కూడా చాలా రెట్లు ఉంది.
ఇహమందు చాలా రెట్లు, అంటే నువ్వు విడిచిపెట్టిన దానికి చాలా రెట్లు, నువ్వు వదిలిపెట్టిన దానికి చాలా రెట్లు నీకు ఈ భూమి మీద దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాల్లో, అనేకమైనటువంటి దీవెనలు, అనేకమైనటువంటి విషయాల్లో నీకు దేవుడు తోడయండి జాగ్రత్తగా చేయాలి. అది మన జీవితాల్లో అది అసాధ్యం అని కనబడుతున్నా కానీ దేవుడు సాధ్యం చేసే దేవుడు. అది దేవునికి సాధ్యం. ఇది నమ్మాలి, విశ్వసించాలి. నమ్మిన వారికి ఖచ్చితంగా అనేక రెట్లు భూమి మీద ఇది జరగదు అనుకున్నది కూడా జరుగుతుంది. అనేక రెట్లు ఉంది దేవుని యొక్క ఆశీర్వాదం, అనేక రెట్లు ఉంది. ఇది నమ్మటే దేవునికి సాధ్యమవుతుంది. మన జీవితాలు దేవుడు సాధ్యపరుస్తాడు దీన్ని. అందుకని ఆయనకు ఉన్నటువంటి పేరేందో తెలుసా? ఆయన పుట్టినప్పుడు ఆయన పేరేందో తెలుసా? ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఎందుకు ఇమ్మానుయేలు అని పేరేంటంటే ప్రభు మనకు తోడైండును. ఎక్కడ తోడై ఉంటాడు? పరలోకంలోనా? పరలోకంలో గురించిగా చెప్పేది ఇక్కడ. పాత నిబంధన గ్రంథంలో అయితే ప్రజలు నమ్మేవాళ్ళు, పాత నిబంధన గ్రంథంలో ఏమని నమ్మేవాళ్ళు భక్తులు? మనకు దేవదూతలు తోడుగా ఉంటారా, దేవుడు దేవదూతలు పంపిస్తాడు అనే ఒక ఆలోచన ఉండేది. అది కరెక్టే. కొత్త నిబంధనలో అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవదూత ఏం పని, ఇంకా మధ్యలో నీకు నాకు మధ్యలో ఒకళ్ళు ఏంటి? నేను నీకు తోడుగా ఉంటా. దేవుడు ఏమన్నాడు? నేనే నీకు తోడుగా ఉంటాను. యేసు క్రీస్తు ప్రభువారే మనకు తోడండి. ఈ భూమి మీద ఉంది కదా, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు ఉంది కదా. ఆయనే మనకు తోడు, జీవితాంతం మన తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు. ఎందుకంటే ఏం కాదు చెప్పడం, మనం అబద్ధికుడైనటువంటి సాతాను యొక్క కుతంత్రాలని, వాడి యొక్క ప్లాన్స్ని అన్నిటి నుంచి మనం రక్షించి సేఫ్గా జాగ్రత్తగా కాపాడుకొని మనకు ఎప్పుడు ఏం కావాలో దయచేసేవాడు మన దేవుడు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందో క్లియర్ చేసేవాడు మన దేవుడు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలో మనకు నిలబడేవాడు దేవుడు, ఆదుకునేవాడు దేవుడు, ఆదరించేవాడు దేవుడు. ఇది మన జీవితాల్లో నిజం. సత్యదేవుడు మనం నమ్మితే నిజం. విశ్వాసులైనటువంటి వారికి అది నిజం చేయటానికి ఏం చెబుతున్నాడు? మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఏం లేదు, సింపుల్గా చెబుతాను, ముగింపులోకి వస్తున్నాగా చెబుతాను. ఏం ధరించుకోమన్నాడు? రక్షణ అనే హెల్మెట్ పెట్టుకోండి. మీకు రక్షణ ఉండాలండి. ఎందుకంటే సాతాను కొడితే ఫస్ట్ దెబ్బ ఏడే కొడతాడు. మైండ్లోనే కొట్టేది వాడు, ఆడుకునేది ఫస్ట్ మైండ్లోనే మనసునే వాడు త్రిప్పేసేది. ఇదిగో రక్షణ ఉంటే వాడు నేను రానే. నా రక్షణ క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం నుంచి పాపాలు కడుక్కొని ఆయన నామంలో ఎవరి పాపాలైతే కడుక్కొని ఆయన బిడ్డలు అవుతారో వాళ్ళకి రక్షణ. సాతాను యొక్క అగ్ని బాణాల నుంచి రక్షణ, సాతాను యొక్క కన్నింగ్ ప్లాన్స్ నుంచి రక్షణ. మన మైండ్ని డైవర్ట్ చేయకుండా మన తలంపులకు ఆయన కావలి ఉంటాడు. రక్షణ. రెండోది, నడువుకి సత్యం అనే దట్టి బెల్ట్ పెట్టుకోండి అన్నాడు. నడువు కంటే సత్యంతో మీరు గట్టిగా నిలబడి ఉండండి. యేసుక్రీస్తు ప్రభువే నా దేవుడు, నేను ఆయన బిడ్డని, ఆయన చెప్పినట్టు నడుచుకోవటానికి ఎవడి మాట నేను విన్నా. ఈ సత్యాన్ని వదిలిపెట్టకుండా ధైర్యంగా మనం వంగిపోకుండా సత్యం బెల్ట్ లాగా ఉండాలి. సత్యాన్ని అంటి పెట్టుకొని జీవించాలి. ఏ విషయాన్ని బట్టి కూడా ఆయన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. తర్వాత ఇంకా ఆయన నీతి అనేటువంటి మైమరుపు మన జీవితం మొత్తంలో కూడా ఆయన మనకు నీతిని ఇచ్చాడు. ఎంత ఘోర పాపాత్ములైనా సరే ఆయన నామంలో రక్షింపడినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఇదిగో నువ్వు ఇంకేం తప్పు చేయలేదు, నువ్వు నీతిమంతుడు అని తీర్పు తీరుస్తా ఉన్నాడు. నువ్వు ఇంతవరకు పాపాలన్నీ చేసావు, ఆ పాపాలకి నీ స్థానంలో నేనుండి ఆ శిక్ష అంతా భరించా. ఇక నువ్వు నా పక్కకు వచ్చావు కదా, ఇక నువ్వు ఏ తప్పు చేయలే, నీ పాపాలకు నేను భరించా కదా, నువ్వు ఏ తప్పు చేయనట్టే నువ్వు నీతిమంతుడు అనే ప్లేస్మెంట్ ఇచ్చాడు దేవుడు. అది మనం కాపాడుకుంటూ ఉండాలి రక్షణ. ఇంకా ఆయన ఏం చెప్పాడు? పాదాలకి సిద్ధ మనసు అనేటువంటి స్వార్థ జోడు చెప్పులు. మన యొక్క పాదాలు దేవుని మాటలు పలకటానికి బావాలి, దేవుని మాటల గురించి వచించడానికి, దేవుని యొక్క సాక్ష్యం, దేవుని గురించి సాక్ష్యం చేయడానికి నిలబడి ఉండాలి. తర్వాత విశ్వాసం అనే డాలు పెట్టుకోమన్నాడు. ఎవడు సాతానుడు ఏం చేస్తాడు? అగ్ని బాణాలు సంధిస్తూ ఉంటాడు. ఇదిగో నేనేం భయపడను, నా దేవుడు నాకున్నాడు, నువ్వు ఎన్నన్నా అనుకో అని లోపల మనసులో వాడు చూపించే మాటలు, అనుమానాలు, ఎన్ని రకాల ప్రయత్నాలైనా ఇది విశ్వాసం నుంచి డాలడ్డం పెట్టు. వాక్యం అనే ఆత్మ ఖడ్గం, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని నింపుకో హృదయంలో, వాక్యం ప్రకారం జీవించు.
అది ఆత్మ ఖడ్గం. జాగ్రత్తగా మనల్ని కాపాడి మన తరపున ఫైట్ చేస్తుంది వాక్యం. మనం మునిగిపోకుండా, మన అవిశ్వాసంలో జారిపోకుండా. చివరికి ఏమో తెలుసా, ఆత్మ యందు ప్రతి విధమైనటువంటి ప్రార్థన చేస్తూ మన ప్రతి విషయాన్ని ఆయనకు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ మన జీవితాలను వెళ్ళాలి. ఇదే సర్వంగా కవచము. సర్వాంగ కవచం మళ్ళీ ఒకసారి చూస్తుంటే రక్షణ. ఫస్ట్ మనకు రక్షణ ఉండాలండి. దేవుని నామం విశ్వాసం నుంచి ఆయన బిడ్డలయ్యి మన పాపాలకి పరిహారం ఆయన సిలువలో చేశాడు కాబట్టి ఆయన నామం విశ్వాసం నుంచి రక్షణ కలిగి ఉండాలి. అది చాలా ఫ్రీ, మనం ఏదో కొనుక్కునేది కాదు. అది ఆయన ఉచితంగా మనకి కృప ఇచ్చినటువంటిది. అది మనం స్వీకరిస్తే ఆయన నామం విశ్వాసం నుంచి ప్రభువా అనే పాపని ఎవరైతే విశ్వసించి ఆయన నామంలో ప్రార్థన చేసి నన్ను క్షమించి ప్రభువా అని ఎవరైతే కోరుకుంటారో ఆ క్షణమే వారు ఆయన బిడ్డలవుతారు. సత్యం అనేటువంటి సత్యమనందు గట్టిగా నిలబడటం ఆయన వాక్యంలో, తర్వాత ఆయన వాక్యాన్ని ధ్యానించి, తర్వాత విశ్వాసం అనే డాల్ను పట్టుకొని ఎప్పుడు కూడా మనం ఆయన మాటల గురించి చెప్పేవారంగా, ఆయన గురించి మాట్లాడేవారంగా, చివరికి ప్రతి విషయాన్ని ఆయన దగ్గర నుండి ప్రార్థించేవారంగా, శక్తిని పొందేవారంగా ఉండాలి. అప్పుడు సాతాను యొక్క కుతంత్రాలు మన మీద పనిచేయవు. వాడి అబద్ధాలకు మనం లోనుగా, వాడి యొక్క విధానాలకు మనం లోను కాకుండా మనం చాలా సేఫ్ గార్డ్ని కలిగి ఉంటాం. ఇది ఎంత సురక్షితమైనటువంటి విషయం, అవునా? ఆయనలో ఉన్న వారికి ఇంత సురక్షితమైనటువంటి స్టేటస్ ఉంది. ఆయన అన్నీ అయి ఉంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా, ఇదిగో నేను నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నాను, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను మాత్రం విడిచిపోదు. ఎప్పటికీ వదిలిపెట్టినటువంటి దేవుడు మన దేవుడు. ఇలాంటి దేవుడిని నిర్లక్ష్యం చేస్తే మన జీవితం ఏముంటుందండి? ఇలాంటి దేవుడిని కలిగి ఉండకపోతే మన జీవితం ఏముంటుంది? నాశనము. ఇదిగో వాడు ఉన్నాడు, దొంగ, హత్య చేసేవాడు, మన నాశనం చేసేవాడు. వాడి లీడింగ్లోనే నడుస్తాం మన జీవితం మొత్తంలో. చివరి వాడి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే నాశనం చేయాలనే. గుర్తెరుగుదామా? దేవుని యొక్క కృపను గుర్తెరుగుదాం, దేవుని యొక్క ప్రేమను గుర్తెరుగుదాం. ఆయనలో మనం స్థిరంగా, సురక్షితంగా, భద్రంగా ఉండటానికి మనకి ప్రభు సహాయం చేయను గాక. ఆమె తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవాన్ని వందనాలు ప్రభా. ఈ బిడ్డ ద్వారా నా తండ్రి మమ్మల్ని హెచ్చరించిన మాటలు చెప్తున్నాను అయ్యా. సర్వాంగ కవచం ధరించడం ద్వారా ప్రభా ఈ లోకనాథుడు నా తండ్రి, అట్లా వాయుమండల అధిపతి వాడు చేసే కుతంత్రాలను నా ప్రభావం రక్షించబడటానికి సాధించాలి. వాక్యం వెలుగులో ఆయా మమ్మల్ని మేము సరిచేసుకొని యోగ్యముగా బలలో చేయటానికి కృప చూపించాలి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగానే ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దాని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, దీనిని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పాను. పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు. వాక్యపు వెలుగులో నా ప్రభావ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నా తండ్రి మీ పాదాల దగ్గరకు వస్తూ ఉండగా అయ్యా మీరే మమ్మల్ని సరిచేయండి. సర్వాంగ కవచం ధరించి ప్రభు వాడి నుండి మమ్మల్ని రక్షించడం, యోగ్యముగా బలలో చేయడానికి కృప చూపించడం యేసు నామంలో ఈ మనవి చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే మరి తీర్మానం తీసుకున్నారో మరి నేను ఈ రోజు నుండి సర్వాంగ కవచం ధరించి
మరి వాడి యొక్క కుతంత్రంలో నేను బయటపడాలని తీర్మానం తీసుకుంటే మీ యొక్క కుడి చేయి కనిపించడం చూస్తే మీ దగ్గరికి పాత్ర తీసుకురాబడుతుంది. ఒక చిన్న ముక్క తీసుకొని పక్క వాళ్ళకి అందించండి. అలాగనే పాత్రలు ఎత్తుకొని ఇది మీ కొరకు చిందించబడిన రక్తంలో సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసం, దీనిలో పాలు పొందుకుంటాను జ్ఞాపకం చేసుకోవడం చెప్పాను. పరిశుద్ధుడైన దేవా మీ వందనాలు అయా. మీ శరీరానికి సాదృశ్యంగా రొట్టెలో చేయటానికి కృపనిచ్చారు. అలానే నా ప్రభువా పాత్రలో చేయటానికి సహాయం చేయండి. యేసయ్య నామం పేరిట ఈ మనవి చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో చేవేశారో మీ కుడి చేయి కనిపించడం చేస్తే మీ దగ్గర పాత్ర తీసుకురాబడుతుంది. ఒక చిన్న చుక్క తీసుకొని పక్క వాళ్ళకి అందించండి. సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తం, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా మీకు వందనాలు. అద్భుతమైన తండ్రి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు అయిన దేవా మీకు వందనాలు. ఆలోచనకర్తమైన దేవా మీకు వందనాలు. ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా మేము ఏ విధమైన
కుట్లకి అయ్యా ఉన్నామో మమ్మల్ని రక్షించడానికి నా ప్రభా మీరు మాకు ఇచ్చిన హెచ్చరిక సర్వాంగ కవచం రక్షణ అనే ప్రభా, అలానే సత్యము, అలానే నా ప్రభు సువార్త అయ్యా నా ప్రభు చేస్తూ మమ్మల్ని మేము రక్షించుకొని వాడు అపవాదం చేసే కుతంత్రాలను మేము బయటపడడానికి కావాల్సిన కృపను మాకు దయచేయండి అయ్యా. విని వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా నా ప్రభు నీ యొక్క భద్రతలో నీ యొక్క సంరక్షణలో ఉండడానికి సాయం చేయండి అయ్యా. వాడి గురి మేమై ఉన్నాం ప్రభు, ఆ గురిలోకి నా ప్రభు మేము రాకుండా మాకు కావాల్సిన ఆ సర్వాంగ కవచాన్ని మేము ధరించుకొని మా జీవితాలను నా ప్రభు మీకు అప్పగిస్తూ అయ్యా మీ బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. సరిదినం నా ప్రభా, మరి నా ప్రభా నీ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రత్యేకమైన తండ్రి గౌరవ మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. అయ్యా బిడ్డ చుట్టూ మీకు కంచె వేయండి అయ్యా. తను కూడా నా తండ్రి సర్వాంగ కవచం ధరించిన ప్రభా తను భద్రపరచుకోవడానికి సాయం చేయండి. తనకిచ్చిన బిడ్డలు బట్టి వందనాలు, వారి కుటుంబాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. వారిని ఆశీర్వదించారు అయ్యా నా ప్రభా. ఈ యొక్క భౌతికముగా ఆత్మీయంగా వారు వర్ధిల్లటానికి సాయం చేయండి. కావాల్సిన ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలానే నా దేవా నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను చుట్టూ మీ చేతులకు అయ్యా మీ భద్రత ఉంచండి, మీ కాపుదల ఉంచండి ప్రభా. తన యొక్క జీవితంలో తనకున్న ప్రతి అవసరం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సర్వాంగ కవచం ధరించి అయ్యా తన నుండి కాపాడుకోవడానికి సాయం చేయండి. మరి తన యొక్క ఉద్యోగ విషయంలో మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. తను ప్రేమించిన ఎల్సాను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ బిడ్డ చుట్టూ మీ కంచె వేయండి ప్రభా. తను మీ యొక్క దయలో ఎదగటానికి సాయం చేయండి. అట్లనే సోదరి రజనీని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డ చుట్టూ మీరు కంచె వేయండి, కవచాన్ని ధరింప చేయండి ప్రభా. అలా నా తండ్రి అయా సహోదరి అయా స్వరూపాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ చుట్టూ మీరు కంచె వేయండి అయా. ఆ బిడ్డకు కావలసిన అయా నెమ్మది సమాధానం దయచేయండి. సర్వాంగ కవచం ధరింప చేయమని ప్రార్థిస్తున్నాను. అలానే నా ప్రభా అయ్యా మా సోదరి అయ్యా లిడియాని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. లిడియా చుట్టూ మీ కంచె కాపుదల వేయండి ప్రభా. ఆ బిడ్డ చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండండి, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, మీరే భద్రపరచండి ప్రభా. అలా నా తండ్రి రాణికను మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. విద్యాసాగర్ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మరి పప్పి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కుటుంబం చుట్టూ కంచె కాపుదల వేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అలానే నా తండ్రి విద్యాసాగర్ కావాలి స్వస్థతను దయచేయండి, ఆ కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, సర్వాంగ కవచాన్ని ధరింప చేయమని ప్రార్థిస్తున్నాను. అలానే నా దేవా అయ్యా శామ్యుల్ జోసెఫ్ మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డ చదువులో మీరు తోడుగా ఉండండి ప్రభా. మీరు ఆశించిన రీతిలో ఆ బిడ్డ నా తండ్రి తన జ్ఞానము పెంపొందించుకోవడానికి సాయం చేయండి. అలాగే ప్రభా మరి శాంతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. శాంతి చుట్టూ మీకు కంచె వేయండి. ప్రత్యేకంగా తను చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండండి దేవా. మరి తన కుటుంబం తన భర్తని అయ్యా రవి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రేమించిన బిడ్డలు అయ్యా నా తండ్రి అయ్యా అభినయని అలానే నా తండ్రి అమ్ములు మీ చేతులకు అప్పగిస్తున్నాను. వాడి చుట్టూ మీ కంచె మీ కాపుదల ప్రభా. కుటుంబం చుట్టూ నా తండ్రి సర్వాంగ కవచం ధరింపచేయండి. వాడి కుతంత్రాలను విడుదల చేయమని ప్రార్థిస్తున్నారు. అలా నా ప్రభా కోటేశ్వరరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన నెమ్మదిని బట్టి స్వస్థతను బట్టి వందనాలు. మీరు సాయం చేయండి. అది చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. అలానే నా తండ్రి మరి మా మధ్యలో ఉన్న నా తండ్రి అయ్యా నా ప్రభా కొండయ్య గారు మీ చేతులకు అప్పగిస్తున్నాను. నిజంగా నా ప్రభా తను రాలేని పరిస్థితి కానీ నా తండ్రి బిడ్డలు మీరు తీసుకొచ్చారు, మీ మాటలు వినిపించారు. మరి తనకు ఆ కంటి ఆపరేషన్ ద్వారా తన పూర్తి స్వస్థతను దయచేయండి, చక్కగా దృష్టిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. అలానే నా తండ్రి అయ్యా బొబ్బుల్ని వినీతులు మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. అయ్యా బిడ్డ నా తండ్రి చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి, మీరే కృప చూపించండి. బిడ్డకు కావలసిన
నెమ్మది, సమాధానం, జ్ఞానం దయచేయండి. అలా నా ప్రభు మా సహోదరులు అయ్యా భీమరావు గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ బిడ్డ చుట్టూ మీకు కంచెవే. రజనీని జ్ఞాపకం చేసుకోండి. తను చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉండండి, తన ప్రయాణాల్లో తోడుగా ఉండండి దేవా. అలానే నా దేవా ప్రేమించిన బిడ్డ ఎలీషా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ చుట్టూ మీకు కంచెవే. అలా నా ప్రభా ప్రశాంతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. మరి రవిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. తను ఎక్కడో దూర ప్రాంతాల్లో అయ్యా ఉద్యోగం చేస్తూ ఉండగా ప్రభా ఆ బిడ్డకు కావలసిన శక్తి, బలము, కాపుదల దయచేయండి. వారిని ప్రేమించిన ప్రభా చర్యని సౌఖ్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నారు అయ్యా. బిడ్డల చుట్టూ మీ కంచె కాపుదల వేసి మీరే భద్రపరిచి వారిని నా ప్రభా అయ్యా మీ కాపుదల వారిని పెంచమని ప్రార్థిస్తూ ఉన్నారు. అలా నా దేవా మరి భాస్కర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి భాస్కర్ నా ప్రభా అయ్యా తను చేసిన ఉద్యోగంలో, తను చేసిన పరిచయంలో మీరు తోడుగా ఇంకా భవిష్యత్తులో బలంగా ఆ బిడ్డను మీరు వాడుకొని ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఆ బిడ్డను మార్చమని ప్రార్థిస్తున్నా. సాయం చేయండి, కృప చూపించండి దేవా. అలాగే నా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ మరి ప్రత్యేకంగా నా తండ్రి ఈ పరిచర్యని నా తండ్రి మరి ప్రతిరోజు నా 7:30 to 8:30 ప్రేయర్ ఫెలోషిప్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మన సూర్యబాబు కుటుంబం అయితేనేమి, మరి భాస్కర్ కుటుంబం అయితేనేమి, విజయ్ కుమార్ కుటుంబం అయితేనేమి, సుధీర్ కుటుంబం అయితేనేమి, మరి పాప కుటుంబం అయితేనేమి, మరి లక్ష్మీ ప్రసన్న సహోదరి ఆ కుటుంబం అయితేనేమి, మరి అందరి ప్రసాదం గారు వారి బిడ్డల కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ కంచె కాపుదల వేసి ఆ కుటుంబాలు కూడా మీ యొక్క సర్వాంగ కవచము ధరింప చేసిన వారిని భద్రపరచమని చివరిగా అయ్యా మా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సాయం చేయండి. సేవకురాలు సున్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి వారి శక్తి, బలము, జ్ఞానమును దయచేయండి. పెట్టిన పేరుని జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. వారి వివాహాల విషయంలో మీరు కృప చూపించండి, సాయం చేయండి. అయ్యా మీరే అయ్యా కృప చూపించమని అతను మా టైటస్ మా సహోదరుడు ప్రతిరోజు కూడా నా ప్రభావ బిడ్డ పాల్గొంటూ ఉన్నారు. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఈ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకుని సాక్షిగా జీవించే కృపను దయచేయండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకోండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులన్నిటి అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడతాం. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ ఉండగా దేవుని ప్రజలు దేవుని కొరకు వచ్చిన కానుకలు సమర్పించుకుంటారు. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే.
నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అందరు కూర్చోండి, ఒక రెండు విషయాలు మాట్లాడి మనం నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్తాం. మరి ఈ సమయంలో విషయాన్ని గుర్తు చేయాలి. మరి పాప సోఫియా ఎక్కడ? బయట ఉందా?